ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా రోజుల నుంచి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి చాలా న్యూస్ వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి తరపున ప్రచారం చేస్తారని అంతా భావించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు ప్రకటించినప్పటి నుంచి ఈ న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన అభిమానులు ఫైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే నంద్యాల ఎన్నికల ప్రచారంలో సడన్గా ఎంట్రీ ఇచ్చారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం స్వయంగా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఆయన. రవిచంద్ర రెడ్డిని గెలిపించాలని అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చారు. తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి రవిచంద్ర రెడ్డి ఇంటికి వెళ్లారు బన్నీ. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అల్లు అర్జున్ దంపతులకు క్లోజ్ ఫ్రెండ్. 2019 ఎన్నికల్లోనూ రవిచంద్ర రెడ్డికి బెస్ట్ విషెస్ తెలిపారు ఐకాన్ స్టార్ బన్నీ. ఇకపోతే అల్లు అర్జున్ ఇష్యూ పెద్ద దుమారం రేగడంతో దీనిపై అనేక మంది అనేక రకాలుగా స్పందించిన విషయం విదితమే. అయితే లేటెస్ట్గా అల్లు అర్జున్ గారు ఈ విషయంపై ఎమోషనల్ అయ్యారట. పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుందని సోషల్ మీడియాలో ఇటీవల ఒక పోస్ట్ కొట్టి పెట్టారు బన్నీ. పవన్ ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తానని పేర్కొన్నారు బన్నీ. ఒక ఫ్యామిలీ మెంబర్గా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి. మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నానని పోస్టులు రాసుకొచ్చారు బన్నీ.